Dear students, welcome to my classroom. వర్గమూలాలు ఘనమూలాలు అధ్యాయంలో మనం లాస్ట్ క్లాస్లో ఘన సంఖ్యలు అంటే ఏమిటో చూసాం. అయితే ఇప్పుడు ఘనమూలాలు అంటే ఏంటో చూద్దాం. వర్గ సంఖ్యలు వర్గమూలాలు చూసాం మనం. వర్గ సంఖ్య అంటే ఏంది? ఒక పూర్ణ సంఖ్యను వేరొక పూర్ణ సంఖ్య యొక్క రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాయగలిగితే దానిని వర్గ సంఖ్య అని, ఆ సమాన కారణాంకాన్ని ఆ వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అని చెప్పుకున్నాం. అదే విధంగా మరి ఘన సంఖ్య అంటే ఏంది? ఒక పూర్ణాంకాన్ని వేరే పూర్ణాంకం యొక్క మూడు సమాన కారణాంకాల లబ్ధంగా రాస్తే దాన్ని ఘన సంఖ్య అంటామని చూసాం మనం. ఇప్పుడు ఘనమూలం అంటే ఏందో చూద్దాం. ఉదాహరణకు ఇప్పుడు మనకు తెలుసు 4ని 3 సార్లు గుణిస్తే ఏమవుతుంది? 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 4 4 16, 16 4 64. అంటే ఇక్కడ 4 యొక్క ఘనము 64 కదా. మరి ఇక్కడ 4 యొక్క ఘనము 64 అంటున్నాం అంటే 64 ఏ మూడు సమాన కారణాంక లబ్ధమైంది? 4 కదా. కాబట్టి 4ని 64 యొక్క ఘనమూలము అంటాం. 4ని 64 యొక్క ఘనమూలం. ఓకే, అంటే ఏ సంఖ్యను 3 సార్లు గుణిస్తే 64 వచ్చిందో ఆ సంఖ్య అనేది 64 యొక్క ఘనమూలం అవుతుంది. అదేవిధంగా మనకు తెలుసు 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 అవుతుంది. 2 యొక్క ఘనము 8 అయితే 8 యొక్క ఘనమూలము 2. 8 యొక్క ఘనమూలం 2. అయితే ఈ ఘనమూలాన్ని మనం క్యూబ్ రూట్ అనే గుర్తుతో సూచిస్తాం. క్యూబ్ రూట్ ఇలా రూట్ లాగా రాసి ఆ మధ్యలో 3 రాస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు క్యూబ్ రూట్ 64 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్లు? 4. అంటే 64 యొక్క మూడవ మూలము అని కూడా చదువుతుంది. 64 యొక్క మూడవ మూలము లేదా క్యూబ్ రూట్ 64 అని చదువుతాం. అట్లాగే క్యూబ్ రూట్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఈ విధంగా. సో ఇప్పుడు మనం దీని యొక్క నిర్వచనం ఏందో కరెక్ట్గా చూద్దాం. ఇక సో చూడండి, ఘనమూలాలు. ముందుగా ఒక ఘన సంఖ్యను 3 సమాన పూర్ణాంకాల లబ్ధంగా రాసినప్పుడు ఆ సమాన పూర్ణాంకాన్ని ఆ ఘన సంఖ్య యొక్క ఘనమూలము అని అంటారని చెప్పుకున్నాం. సో అట్లాగే ఇప్పుడు ఏంది? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అయితే ఎక్స్ని y యొక్క ఘనమూలము అంటాం. ఎక్స్ యొక్క ఘనము y, y యొక్క ఘనమూలము ఎక్స్. దీనిని మనం ఏమని రాస్తాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ y అని రాస్తాము. ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ y. ఇకపోతే మరి ఉదాహరణ ఏంది? 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి క్యూబ్ రూట్ 8 ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 కాబట్టి క్యూబ్ రూట్ 125 ఈజ్ ఈక్వల్ టు 5. మరి 1 నుండి 20 వరకు ఘనమూలాలుండే సంఖ్యల యొక్క ఘనాలు అవి చూద్దాం. సో ఘన సంఖ్య దాని ఘనమూలం ఏందో చూద్దాం. చూడండి, 1 యొక్క ఘనమూలం 1. 8 అనేది ఘన సంఖ్య, దాని ఘనమూలం ఎంత? 2. అంటే దేన్ని 3 సార్లు గుణిస్తే 8 వస్తుంది? 2. అట్లాగే దేన్ని 3 సార్లు గుణిస్తే 27 వస్తుంది? 3. ఆ విధంగా అనమాట. ఇవి 1 నుండి 20 వరకు ఘనమూలాలు కాగల ఘన సంఖ్యలు, వాటి ఘనమూలాలు ఇవి. చూస్తున్నాను కదా. అయితే ఇప్పుడు మనం దీని నుంచి
కొన్ని విషయాలు గమనిద్దాం. ఇప్పుడు ఒకట్ల స్థానంలో 1 ఉండే సంఖ్య యొక్క ఘన సంఖ్య ఘనమూలం కూడా 1 అయింది కదా. ఇప్పుడు మొదటి వరుస చూడండి, ఇక్కడ 1కి ఘనమూలం 1, 1331కి ఘనమూలం 11. అంటే ఏంది, ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 ఉంటే దాని ఘనమూలంలో కూడా ఒకట్ల స్థానంలో 1 ఉంటుంది. నెక్స్ట్ ఒకట్ల స్థానంలో 2 ఉన్నది ఏముంది చూడండి ఒకసారి. ఇక్కడ ఒకట్ల స్థానంలో 2 ఉన్నది ఎక్కడుంది, ఇక్కడ 512 ఉంది కదా. ఒకట్ల స్థానంలో 2 ఉండేది 512, 5832 ఈ 2 ఉన్నాయి. దాని యొక్క ఘనమూలం ఏంటి, ఇక్కడ 512కి ఏమో 8, 5832కు ఘనమూలం 18. అయితే ఈ రెండిట్లో కూడా మళ్ళీ ఒకట్ల స్థానంలో ఏముంది, మనకు 8 ఉంది కదా. అంటే ఒకట్ల స్థానంలో 2ను కలిగిన ఘన సంఖ్యల ఘనమూలాల యొక్క ఒకట్ల స్థానంలో 8 ఉంటుంది. 1కి 1 ఉంది, 2కు 8 ఉంది. అట్లాగే 3కి ఏముంది చూడండి, 3కి 7, 4కి 4. మనం సేమ్ ఘనాలు ఎట్లా ఉన్నాయో అట్లాగనమాట. 5కి 5, 6కి 6, 7కి 3, 8కి 2, 9కి 9, 1కి 1. ఇకపోతే ఇంకో విషయం ఏంది, 0 ఉంటే 0. అయితే ఘన సంఖ్య యొక్క చివరి 3 అంకెలు కూడా 0 ఉంటాయి. ఉంటే ఒకవేళ 0 ఉంది అంటే ఒక ఘన సంఖ్య యొక్క చివరి అంకె 0 అయింది అంటే ఖచ్చితంగా చివరి 3 అంకెలు 0 అవ్వాల్సిందే. ఇక్కడ చూడండి, ఇక్కడైనా మనకు ఇక్కడ 8000కైనా అదే విధంగా వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఏముంటుంది, దాని ఘన మూలం యొక్క ఒకట్ల స్థానంలో ఏముంటుంది అనేది ఒకసారి మనం పట్టిక ద్వారా చూద్దాం. ఘన సంఖ్య ఒకట్ల స్థానంలో 1 ఉన్నప్పుడు దాని ఘనమూలంలోనే ఒకట్ల స్థానంలో 1 ఉంటుంది. 2 ఉంటే 8 ఉంటుంది, 3 ఉంటే 7 ఉంటుంది, 4, 5, 6లకు అవే అంకెలు ఉంటాయి. అంటే 2కు దాని యొక్క 10 పూరకం, 3కు 10 పూరకమే, 7కి 3 అంటే ఇది కూడా 10 పూరకం, 8కి 2 అంటే ఇది కూడా 10 పూరకం, 9కి 9, 0కి 0. ఈ విధంగా ఘన సంఖ్య ఒకట్ల స్థానం, దాని ఘనమూలంలోని ఒకట్ల స్థానం అంకెలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా మనం సమస్యలు చేసేది ఉంటుంది. 1, 4, 5, 6, 9, 0లకు అవే ఉంటాయి. 2, 3, 7, 8లకు వాటి యొక్క 10 పూరకాలు ఉంటాయి. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో మరి ఇప్పుడు అయితే ఘనమూలం ఏ విధంగా కనుక్కుంటాం, మనం 3 సమాన పూర్ణాంకాల లబ్ధంగా రాసి ఆ సమాన పూర్ణాంకాన్ని ఘనమూలంగా తీసుకుంటాం అనుకున్నాం. సో దీనికి సంబంధించినటువంటి సమస్యలు అభ్యాసము 6.5లో ఉన్నాయి, చూద్దాం. మొదటి సమస్య చూద్దాం. ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా దిగువ సంఖ్యల వర్గమూలాలను కనుక్కోండి. వర్గమూలాలు కాదు, ఇది ఘనమూలాలు. ఓకే. ఇది ఘనమూలాలు. ఓకే. చూద్దాం. ఇది మొదటి సమస్య. మూడు 343 యొక్క ఘనమూలాన్ని ఏ విధంగా ఎట్లా కనుక్కోమంటున్నాడు,
ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా కనుక్కోండి అంటున్నాడు. అంటే ఏ విధంగా కనుక్కుంటామంటే 343ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసి త్రికములుగా విభజిస్తాము. అంటే 3 సమాన కారణాంకాల సమూహాలుగా విభజించి దాని యొక్క ఘనమూలం కనుక్కునేటప్పుడు ఒక్కొక్క ప్రధాన కారణాంకాన్ని, ప్రతి త్రికము నుంచి ఒక ప్రధాన కారణాంకాన్ని తీసుకుంటాం. సో చూద్దాం. 343 ఇవ్వబడిన సంఖ్య. దీన్ని ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిద్దాం. 343 చూడండి ఎట్లా విభజిస్తాం. 343 తీసుకుంటాం. తీసుకొని దేంతో 1 2తో పోదు, సరి సంఖ్య కాదు కాబట్టి. అంకెల మొత్తం 3తో పోదు కాబట్టి 3తో కూడా పోదు. చివరికి 5 లేదు కాబట్టి 5తో పోదు. సో 7తో పోతుంది. 7 4 7 9. మళ్ళీ 7 7 పోతుంది. 7 1. సో ఇప్పుడు మనం 343ని విభజిస్తే ఎట్లా వస్తుంది? 7 × 7 7 యొక్క త్రికము వచ్చింది. కాబట్టి 343 యొక్క ఘనమూలంలో ఏం చేస్తాం? క్యూబ్ రూట్ 343 అంటే 3 7ల నుంచి 1 7 తీసుకుంటాము. కాబట్టి 343 యొక్క ఘనమూలం ఏంది? 7. ఓకే, నెక్స్ట్ సమస్య చూద్దాం. 729. 729 కూడా ఏం చేస్తాం? ముందు ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిస్తాం. చూడండి 3తో పోతుంది కదా. 3 2 4 3. మళ్ళీ 3తో విభజిస్తే 3 8 3 1. మళ్ళీ 3తో వచ్చేస్తే 27. 3 9. 3 3 3 1. 6 3లు వచ్చాయి. సో 729ని 2 త్రికములుగా రాస్తున్నాం. 3 యొక్క 2 త్రికాలు. కాబట్టి మరి 729 యొక్క ఘనమూలం అన్నప్పుడు ఏం చేస్తాం? ప్రతి త్రికము నుంచి ఒక్కొక్క 3 చొప్పున తీసుకుంటాం. అంటే 3 × 3 ఏమవుతుంది? 9 అవుతుంది. 729 యొక్క ఘనమూలం 9. ఓకే, కాకపోతే నెక్స్ట్ 3వ చూద్దాం. 1331. సో 1331 ఏ ప్రధాన సంఖ్యతో భాగించబడుతుంది చూడండి. 1 3 4 3 1 4 సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది 11 చేత పోతుంది. 11 121లో 11 11 11 1. కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రధాన సంఖ్య లబ్దంగా రాస్తే 11 × 11 × 11. సో దాని ఘనమూలంలో ఏం తీసుకుంటే ఒక్క 11 తీసుకుంటాం. సో 1331 యొక్క ఘనమూలం క్యూబ్ రూట్ 1331 11. ఓకే, సో ఇంకోటి 2744. దీని ప్రధాన సంఖ్య లబ్దంగా విభజించగా 2744 2 చేత పోతుంది కదా. చూడండి 2 1372 2 686 2 343 343 కిందాక చేసాం మనం. 7తో పోతుంది. 7 49 7 7 7 1. సో కాబట్టి 2744 యొక్క ఘనమూలం ఏమవుతుంది? 3 త్రికాలు ఉన్నాయి కదా, 2 త్రికాలు ఉన్నాయి కదా. ఒక 2 యొక్క త్రికము, ఒక 7 యొక్క త్రికము. కాబట్టి దాని యొక్క ఘనమూలము ఒక 2 ఒక 7 లబ్దంగా తీసుకుంటాం. 2 7 14. ఓకే, ఇప్పుడు మనం వేరే సమస్యకి వెళ్దాం. క్రింది వాని ఘనమూలాలను అంచనా వేసి కనుగొనుము. 512. అంచనా ఎలా వేయాలి అనేది మనం జాగ్రత్తగా చూడండి. ముందు ఇచ్చిన సంఖ్య ఏంది? 512. దీన్ని ఏం చేస్తాం మనం అంటే
ఈ సంఖ్యలో ఒకట్ల స్థానము నుండి ఎడం వైపుకు పోవచ్చు 3 అంకెలు ఉండునట్లు సమూహాలుగా విభజిస్తాం. ఇక్కడ ఉన్నదే 3 అంకెలు కాబట్టి ఉన్న 3 అంకెల్ని ఒక సమూహంగా తీసుకుంటాం. ఒకవేళ 3 కంటే ఎక్కువ ఉంటే ఈ 3 ఒక సమూహము, ఆ మిగిలిన అంకెలు ఒక సమూహం అన్నమాట. మరి ఇప్పుడు ఈ 512లో ఇది 2 తోటి అంతమైంది మనకు. అంటే ఒకట్ల స్థానంలో 2 ఉంటే దాని ఘనమూలం యొక్క ఒకట్ల స్థానంలో ఏముంటుంది అనుకున్నాం మనం? 2కు 10 పూరక ఉంటుంది, అంటే 8 ఉంటుంది. కాబట్టి ఈ సమూహంలో ఒకట్ల స్థానంలో 2 కలదు. కావున 512 యొక్క ఘనమూలాన్ని ఎట్లా అంచనా వేయచ్చు మనం? 8గా అంచనా వేయవచ్చు. ఎందుకంటే 2 ఉంది కాబట్టి 8. ఆ విధంగా. అదే ఒకవేళ 3 ఉండుంటే 7 వేసేవాళ్ళ. 7 ఉంటే 3, 8 ఉంటే 2, ఆ విధంగా ఘనమూలాన్ని. అంటే ఇట్లా మనం కేవలం సంపూర్ణ ఘనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది, ఈ పద్ధతి వర్తిస్తుంది. సంపూర్ణ ఘనాలు వాటికి కాని వాటికి మనం ఈ పద్ధతిలో చేయలేము. మరి ఇంకొక సమస్య చూద్దాం. 2197. సో ఇవ్వబడిన సంఖ్య 2197లో ఇప్పుడు కూడా ఏం చేస్తాం మనం? ఒకట్ల స్థానం నుండి ఎడం వైపుకు పోవచ్చు సమూహాలుగా విభజిద్దాం. సో ముందు 7ని స్టార్ట్ చేస్తే ఇదొక సమూహం, మిగిలిన 2 ఒక సమూహం అన్నమాట. ఇప్పుడు ఇందులో 2 సమూహాలు ఉన్నాయి. ఇందులో ఈ మొదటి సమూహం 197లో ఒకట్ల స్థానంలో 7 ఉంది కాబట్టి దీని ఘనమూలం యొక్క ఒకట్ల స్థానంలో ఏముంటుంది? 3 ఉంటుంది కదా. 7 ఉంది కాబట్టి 3. మరి ఇంకా 2 కూడా ఉంది కదా. మరి ఈ 2 అనేది ఏ ఘన సంఖ్యల మధ్యలో ఉంటుంది? మనకు మొదటగా వచ్చే 2 ఘన సంఖ్యలు ఏంటి? 1, 8 కదా. 1, 8ల మధ్యలో ఉంటుంది. మిగిలిన రెండో సమూహంలో 2 ఘన సంఖ్యలైన 1 మరియు 8ల మధ్య ఉంటుంది కదా. దాని సంకేత రూపంలో రాస్తే 1 < 2 < 8, అంటే 2 1 కంటే ఎక్కువ, 8 కంటే తక్కువ. ఇప్పుడు ఈ 1, 8లను ఘనాలుగా రాస్తే 1³ < 2 2³ అంటే 2 అనేది 1 మరియు 2ల ఘనాల మధ్యలో ఉంటుందని అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో 1, 2లో కనిష్ట సంఖ్య ఏంటిది మనకు? 1. 1 మరియు 2లో కనిష్ట సంఖ్య 1. కావున ఇచ్చిన సంఖ్య యొక్క ఘనమూలంలోని పదుల స్థానంలో 1 ఉంటుంది. అంటే ఇప్పుడు ఇట్లా ఏ ఘన సంఖ్యల మధ్య ఉందో అందులో పెద్ద ఘన సంఖ్య యొక్క ఘనమూలం అనే చిన్న ఘన సంఖ్య యొక్క ఘనమూలము పదుల స్థానంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య ఎట్లా తీసుకుంటాం? ఇక్కడ ఒకట్ల స్థానంలో సమూహంలో మొదటి సమూహంలో ఒకట్ల స్థానంలో ఉండే అంకె బట్టి ఘనమూలంలోని ఒకట్ల స్థానంలోని అంకె తీసుకుంటాం. నెక్స్ట్ ఈ రెండవ సమూహం ఏ ఘనాల మధ్యలో ఉందో చూసి అందులో చిన్న ఘనం యొక్క ఘనమూలాన్ని పదుల స్థానంగా తీసుకుంటాం. ఒకట్ల స్థానం వచ్చింది, పదుల స్థానం వచ్చింది మనకు. కాబట్టి ఆ సంఖ్య యొక్క ఘనమూలం ఏ విధంగా అంచనా వేస్తాం? ఇప్పుడు 2191 యొక్క ఘనమూలం ఒకట్ల స్థానంలో 3 ఉంటుంది అనుకున్నాం, పదుల స్థానంలో 1 ఉంటుంది అనుకున్నాం. కాబట్టి 13గా అంచనా వేస్తాం. ఈ విధంగా మనం ఎటువంటి సమస్య చేయకుండా డైరెక్ట్ గా 6 అంకెల వరకు ఘనమూలాలకు ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఇంకోటి చూద్దాం. 3375. సో ఇవ్వబడిన సంఖ్య 3375. దీనిని ఎడమ వైపు నుండి 3 అంకెల ఉన్నట్లు సమూహాలుగా విభజిస్తే అట్లా చూడండి, 375 మీద ఒక సమూహంగా వచ్చింది. ఇప్పుడు చివరికి మనకు ఒకట్ల స్థానంలో 5 ఉంది. ఒకట్ల స్థానంలో 5 ఉంది అంటే దాని ఘనమూలం యొక్క ఒకట్ల స్థానంలో కూడా 5 ఉంటుంది కదా. ఈ సంఖ్య మనకు గుర్తుంది కదా, ఇందాక చెప్పుకున్న పట్టిక ప్రకారం సంఖ్య యొక్క ఘనమూలంలో ఒకట్ల స్థానంలో కూడా 5 ఉంటుంది. ఇప్పుడు ఇక రెండో సమూహంలో మిగిలింది 3. ఈ 3 ఏ ఘన సంఖ్యల మధ్యలో ఉంటుంది? సేమ్ ఇందాకట్లాగే మనకు 3 అనేది 1, 8ల మధ్య ఉంటుంది. అంటే 1 యొక్క ఘనము 2 ఘనాల మధ్యలో ఉంటుంది. ఇందులో చిన్నది 1 కాబట్టి ఇప్పుడు మన పదుల స్థానంలోని అంకె ఏమవుతుంది? 1 అవుతుంది.
సో ఆ విధంగా మనం 3375 యొక్క ఘనమూలాన్ని ఎంత 15గా తీసుకోవచ్చు. 1ల స్థానంలో 5, 10ల స్థానంలో 1గా తీసుకోవచ్చు. అంటే 15గా అంచనా వేయవచ్చు. మరొకటి చూద్దాం. 5832. చూడండి దీని యొక్క సాధారణ సేమ్ ఇవ్వబడిన సంఖ్య 5832. మళ్ళీ 1ల స్థానంలో నుండి ఎడమ వైపుకి 3 సంఖ్యల సమూహాలుగా విభజిస్తే 832 ఒక సమూహంగా వచ్చింది. సో దీంట్లో 1వ స్థానంలో 2 ఉంది కాబట్టి దీని యొక్క ఘనమూలం యొక్క 1ల స్థానంలో 8 ఉంటుంది. ఆ విధంగా మరి మిగిలిన 2వ స్థానంలో సమూహంలో 5 ఉంది. ఈ 5 ఏ ఘన సంఖ్యల మధ్యలో ఉంటుంది? 1 మరియు 8ల మధ్య ఉంటుంది. అంటే 1 యొక్క ఘనము 2 యొక్క ఘనాల మధ్యలో ఉంటుంది. అంటే కనిష్ట సంఖ్య 1 కాబట్టి 10వ స్థానంలో 1 ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఎంత అంచనా వేయొచ్చు? 18గా అంచనా వేయవచ్చు. 1ల స్థానంలో 8, 10ల స్థానంలో 1. సో 5832 యొక్క ఘనమూలం 18. ఇది ఘనమూలాలను అంచనా వేసే పద్ధతి. సో నెక్స్ట్ సమస్య చూద్దాం. దిగువ వాక్యములు సత్యములా అసత్యములా రాయండి. ఒక్కొక్క వాక్యం తీసుకుందాం, అది సత్యమా అసత్యమా చూద్దాం. మొదటిది, సరి సంఖ్య యొక్క ఘనము బేసి సంఖ్య అన్నాడు. సరే, కరెక్టేనా? ఇది చూడండి, ఈ వాక్యం సత్యమైందేనా? కాదు కదా. ఎందుకు? సరి సంఖ్య యొక్క ఘనం సరి సంఖ్య అని మనం మొదట్లోనే చెప్పుకున్నాం కాబట్టి ఇది అసత్యం. తర్వాతది, సంపూర్ణ ఘన సంఖ్య యొక్క చివర 2 స్థానాలు సున్నాలతో అంతమవుతాయి. మనం చెప్పుకున్నాం కదా, ఒకవేళ 0 అంటూ ఉంటే ఘన సంఖ్యకు చివర 3 సున్నాలు ఉంటాయి. అంటే చివరి 3 స్థానాలు సున్నాలతో అంతమవుతాయి, 2 స్థానాలు కాదు. సో ఇది అసత్యమే. అంటే ఉంటే చివరి 2 స్థానాలు కాదు, 3 స్థానాలు సున్నాలతో అంతమవుతాయంటే ఇది సత్యమయ్యేది. ఇంకోటి, ఒక సంఖ్య చివరి అంకె 5 అయినా దాని ఘనము చివరి అంకె కూడా 5 అవును. సత్యమే కదా. మనం చూసిన గణాల పట్టికలో ఒక సంఖ్య చివరి అంకె 5 అయితే దాని ఘనం కూడా చివరికి 5 వస్తుంది. సత్యం. నెక్స్ట్, ఒక సంఖ్య 0తో అంతమైన దాని ఘనములో 3 సున్నాలు ఉంటాయి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం కదా. ఒక సంఖ్య 0తో ఉందంటే దాని ఘనంలో ఖచ్చితంగా 3 సున్నాలు ఉంటాయి కాబట్టి సత్యం. ఒక అంకె గల సంఖ్య యొక్క ఘనము కూడా ఒక అంకె సంఖ్య అవుతుంది. కరెక్టేనా? 1 ఉంది, దాని ఘనం 1, ఒక అంకె సంఖ్య అయింది, బాగుంది. 2 యొక్క ఘనము 8, అది కూడా ఒక అంకె సంఖ్య అయింది, కరెక్టే. మరి 3 ఒక అంకె సంఖ్యనే, దాని ఘనం ఎంత? 27, అంటే 2 అంకెలు వస్తున్నాయి. కాబట్టి ఒక అంకె గల సంఖ్య యొక్క ఘనము కూడా ఖచ్చితంగా ఒక అంకె సంఖ్యనే అవ్వాలనేది అసత్యం. ఎందుకంటే 2 అంకెలు కూడా ఉండొచ్చు, 3 అంకెలు కూడా ఉండొచ్చు కదా. చూడండి, మనకు 9 యొక్క ఘనం ఏంటిది? 729. 3 అంకెలు కూడా ఉన్నాయి. అంటే ఒక అంకె గల సంఖ్య యొక్క ఘనంలో ఒక అంకె ఉండొచ్చు, 2 అంకెలు ఉండొచ్చు, 3 అంకెలు కూడా ఉండొచ్చు. 8తో అంతమగు సంపూర్ణ ఘన సంఖ్య లేదు. కరెక్ట్ అనేది కాదు కదా. ఎందుకు? మనకు ఒక సంపూర్ణ ఘన సంఖ్య ఏ అంకెతో అయినా అంతం కావచ్చు, 0తో అంతం కావచ్చు, 1తో 2తో మనం చూసాం. గణాల పట్టికలో 0 నుంచి 9 వరకు అన్నీ ఉన్నాయి 1ల స్థానంలో, కాబట్టి ఇది అసత్యం. అన్నీ ఉన్నాయి, 8తో అంతమయ్యే ఘన సంఖ్య కూడా ఉన్నది. ఇది. ఇకపోతే 2 అంకెల సంఖ్య ఘనములో 3 అంకెలు ఉండవచ్చు అన్నాడు. మరి అతి చిన్న 2 అంకెల సంఖ్య ఏంటిది? 10 కదా. అతి కనిష్ట 2 అంకెల సంఖ్య 10. మరి 10 యొక్క ఘనం ఎంత అవుతుంది? 1000. 1000లో ఎన్ని అంకెలు ఉన్నాయి మనకు? 4. అంటే అతి చిన్న సంఖ్య ఘనములోనే 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 అంకెలు ఉండే అవకాశం
లేదు, ఇది అసత్యమే. ఈ విధంగా ఇవి సత్యాల అసత్యాల మనం చూసాం. తదుపరి సమస్య, వర్గ సంఖ్యయు ఘన సంఖ్యయు అగు రెండంకెల సంఖ్యను కనుగొనుము. అంటే మనం కనుక్కోవాల్సిన సంఖ్య ఎలా ఉండాలి? అది వర్గ సంఖ్య అయి ఉండాలి. అంటే 2 సమాన కారణాంక లబ్ధంగా రాయగలిగి ఉండాలి. ఘన సంఖ్య కూడా అయి ఉండాలి. 3 సమాన కారణాంక లబ్ధంగా కూడా రాయగలగాలి. మరియు అది 2 అంకెల సంఖ్య అయి ఉండాలి. పెద్ద సంఖ్య వద్దు. మనం 2 అంకెల సంఖ్యనే కనుక్కోవాలి. అది వర్గ సంఖ్య అయి ఉండాలి, ఘన సంఖ్య అయి ఉండాలి. చూద్దామా? అయితే మనం ముందు ఏదైనా ఒక సంఖ్య, పూర్ణ సంఖ్య ఎక్స్ అనే పూర్ణ సంఖ్య తీసుకుందాం. ఎక్స్ అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అనుకుందాం. ఇప్పుడు దీని వర్గం ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్. అట్లా ఎక్స్ యొక్క ఘనం ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్. అయితే ఇక్కడ ఎక్స్ ఘాతాలు ఏంటివి? వర్గము ఘనముల్లో ఘాతాలు 2, 3 కదా. సో ఈ ఎక్స్ యొక్క ఘాతాలు 2, 3ల కాసాగా ఏమవుతుంది? 6 అవుతుంది కదా. కాబట్టి అది వర్గ సంఖ్య ఘన సంఖ్య 2 కావాలంటే ఎక్స్ ఘాతం 6 అవుతుంది. సో ఎక్స్ భూమిగా ఉంటూ వర్గ సంఖ్యయు మరియు ఘన సంఖ్య అయ్యే సంఖ్య ఈ 2, 3ల కాసాగా 6 కాబట్టి ఎక్స్ ఘాతం 6 అవుతుంది. ఈ విధంగా రాస్తాం మనం. అయితే మనం మరి ఎక్స్ విలువ 1 అయింది అనుకోండి, అప్పుడు ఎక్స్ ఘాతం 6 ఏమైంది? 1 ఘాతం 6 అంటే 1ని 6 సార్లు గుణిస్తే 1 వచ్చింది. కానీ మరి మనం ఇది తీసుకోవచ్చా? మనం ఇప్పుడు ఇది 1 వర్గ సంఖ్య అవుతుంది, ఘన సంఖ్య అవుతుంది. ఎందుకంటే ఎక్స్ ఘాతం 6 రూపంలో తీసుకున్నాం. కానీ ఇది 2 అంకెల సంఖ్య కాదు కాబట్టి ఇది మనకు అవసరం లేదు. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అయితే చూడండి ఏమొస్తుంది? ఎక్స్ ఘాతం 6 ఈజ్ ఈక్వల్ 2 ఘాతం 6. 2 ఘాతం 6 అంటే 2 × 2 × 2 × 2 అంటే ఆ విధంగా 6 సార్లు గుణిస్తే 64 వస్తుంది. ఇది మనకు కావాల్సిన సంఖ్య అవుతుందా కదా చూడండి. ఇప్పుడు ఇది 2 ఘాతం 6గా తీసుకున్నాం కాబట్టి ఇది వర్గ సంఖ్య అవుతుంది, ఘన సంఖ్య అవుతుంది. ఒక విధంగా ఒకసారి చూద్దామా ఏ విధంగా అవుతుంది అనేది? ఇటు రాస్తున్నాను చూడండి. 2 ఘాతం 6 కదా, దీన్ని 2 ఘాతం 3 హోల్ స్క్వేర్ గా రాయవచ్చు కదా. ఇప్పుడు 2 ఘాతం 3 యొక్క వర్గంగా రాస్తున్నాం, లేదా 2 యొక్క వర్గము హోల్ ఘాతం 3 ఈ విధంగా రాయొచ్చు. అంటే ఇప్పుడు 2 ఘాతం 6ను మనం వర్గ సంఖ్య రాస్తున్నాం, ఘన సంఖ్యగా కూడా రాస్తున్నాం. అంటే ఎట్లా? 2 ఘాతం 8 స్క్వేర్ గా రాయొచ్చు, 4కి క్యూబ్ గా రాయొచ్చు. దీన్ని 64. సో ఇప్పుడు మనకు 64ని మనం మన ఆన్సర్ గా భావించవచ్చు. కానీ ఇది ఒకటే వస్తుంది, ఇంకేమైనా వస్తుందో చూద్దాం. ఎందుకు? ఇది 2 అంకెల సంఖ్య అయి ఉంది, వర్గంగా రాయగలుగుతున్నాం, ఘనంగా రాయగలుగుతున్నాం కదా. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎక్స్ ఘాతం 6 అంటే 3 ఘాతం 6, 3ని 6 సార్లు గుణిస్తే 729 వచ్చింది. మరి ఇది 2 అంకెల సంఖ్య కాదు కదా. కాబట్టి 2 అంకెల సంఖ్య అయ్యుండి వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యే ఏకైక సంఖ్య ఏంటిది మనకు? 64. సో మన ఆన్సర్ వర్గ సంఖ్యయు మరియు ఘన సంఖ్యయు అగు ఏకైక 2 అంకెల సంఖ్య 64. ఇది ఘనమూలాలు. సో ఇంతటితో మనకు ఈ అభ్యాసంతో పాటు ఈ అధ్యాయం కూడా పూర్తయింది. నెక్స్ట్ వేరొక క్లాస్లో మళ్ళీ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.